చంచలమ్మ శిక్ష వేసిన కారణంగా సింధూర ప్రతి ఇంటికి భవతి భిక్షాం దేహి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన చంటి మాత్రం సింధూరాను అలా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి, ఏంటమ్మా ఇది తెల్లవారుజామునే వెళ్ళు ఏమీ లేవు అని చెప్పేసి అయితే బయటకు తోలేస్తూ ఉంటారు. ఇంతలో ఇంకొక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడాను, వెళ్ళమ్మా వెళ్ళు, ఏంటి ఇదంతా ఇక్కడ తెల్లవారయ్యేసరికి పొద్దున్నే నీ మొహం చూపించుకొని అని చెప్పేసి అయితే అంటూ తిడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర చంటి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో చంచలమ్మ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో చాముండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సింధూరాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ అక్కడ ఉన్న అన్నాన్ని కలుపుకుంటూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఏమీ తినకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అన్నం తినబుద్ధి కాక అక్కడ ఉన్న సింధూరాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అన్నం తినకుండా అక్కడి నుండి లెగిచిపోయి అన్నంలోనే చెయ్యి కడిగేస్తూ ఉంటుంది. అది చూసిన కేశవ మాత్రం, చంచలమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సింధూరాన్ని తలుచుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది.